అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, జీవో 133 ఏముంది? జీవోలో చాలా క్లియర్గా, ఇన్ వ్యూ ఆఫ్ ద ప్రొవిజన్ ఎన్విసాజ్డ్ అండర్ సెక్షన్ 12(1) ఆఫ్ ఏపీఎంఈఆర్సీ యాక్ట్, ఇందాక నేను చదివి వినిపించా కదండి, ఏపీఎంఈఆర్సీ యాక్ట్ సెక్షన్ 12(1) ప్రకారం టు స్ట్రెంథెన్ ద ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ హాస్పిటల్స్, మెడికల్ అండ్ నర్సింగ్ కాలేజెస్, కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ గవర్నమెంట్ హాస్పిటల్స్, మెడికల్ అండ్ నర్సింగ్ కాలేజెస్, అండ్ ఫర్ రైజింగ్ ఆఫ్ ఫండ్స్ ద గవర్నమెంట్ హియర్ బై ఇష్యూ ఆర్డర్స్ to reclassify the competent authority seats of undergraduate course MBBS in government medical colleges. Introduction of category B self-financed seats. అంటే కన్వీనర్ కోటా సీట్స్ని రీక్లాసిఫై చేస్తూ సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ పేరుతో కేటగిరీ బి మేనేజ్మెంట్ కోటా సీట్స్కి నాంది పలికారు ఈ జీవో నెంబర్ 133 ద్వారా. జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, మీరు ఈ జీవోకి సమాధానం చెప్పండి. ఈ జీవో కాగితం చేతిలో పట్టుకొని మీరు రేపు మీడియా ముందుకు రండి. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటాని ప్రవేశపెట్టింది నేనే అని మీరు రండి, మీడియా ముందుకు రండి. దీన్ని ఎవరు కాదు, ఇటువంటి జీవోలన్నీ కనపడకూడదనే కదా దాచిపెట్టారు. ఇవాళ జీవోలు మాయం చేసింది ఆనాడు ఇటువంటి జీవోల కోసమే కదా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి.